చెప్పి ఒక లేఖ కూడా రాసుకొచ్చింది. సో ఇద్దరు కలిసి నిశ్చయించుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని జీవిద్దాం అనుకున్నారు. కానీ నరేష్ చేసినటువంటి మోసానికి తాళలేక తట్టుకోలేక ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడింది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఉదయ్, సో ఏం జరిగింది? రమ్య బలమరణం గల కారణం ఏంటి? నరేష్ ఎందుకు తనని నమ్మించి మోసం చేయాల్సి వచ్చింది? తిరిగి తనని అక్కడే వదిలేసి ఎందుకు స్వగ్రామానికి చేరుకున్నాడు? ఈ పేరెంట్స్కి తెలుసా నరేష్ రమ్య ఇద్దరు కలిసి వెళ్ళిపోయారన్న విషయం తెలుసా పేరెంట్స్కి? ఎస్ మనోజ్, ప్రేమపేట జరిగినటువంటి ఒక నయవంచన మోసంలో ఒక నిండు ప్రాణమైతే బలైందని చెప్పుకోవాలి. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. ఎర్రగడ్డ గ్రామానికి చెందిన కోళ్లపూడి రమ్య అదే గ్రామానికి చెందినటువంటి నరేష్ ను ప్రేమించింది. ఇరువురు కూడా పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే నరేష్ కు అంతకు మునిపే ఒక వివాహం అయినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే 15 రోజుల క్రితం నరేష్ రమ్య ఇద్దరు కలిసి కూడా వైజాగ్ లో ఒక లాడ్జ్ కి వెళ్లారు. అక్కడే 15 రోజుల పాటు ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత నరేష్ అకస్మాత్తుగా అక్కడి నుంచి మళ్ళీ స్వగ్రామానికి వచ్చేసి తెలుస్తుంది. అయితే ఆ తదనంతరం యువతి రమ్య పదే పదే ఫోన్ చేసినప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, రెస్పాండ్ అవ్వకపోవడంతో తీవ్రమైనటువంటి మనస్తాపానికి రమ్య గురైంది. తాను మోసపోయానని పూర్తిగా ఆందోళన చెందినటువంటి మనస్తాపం చెందినటువంటి రమ్య ఇక తనకు చావే శరణ్యమని భావించింది. అదే వైజాగ్ లోని అదే లాడ్జ్ లో చున్నీతో ఉరివేసుకొని బలవన్నానికి పాల్పడింది. ఆ ఘటనా ప్రదేశంలో సూసైడ్ నోట్ ఆధారంగా గమనించినటువంటి ఆ లాడ్జ్ నిర్వాహకులకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రమ్య మృతదేహాన్ని వైజాగ్ నుంచి తిరుమలాయపాలెం తీసుకొచ్చినట్టు మనకు సమాచారం ఉంటుంది. మరి కొద్దిసేపట్లో మృతదేహంతో ఆందోళన కూడా సిద్ధమవుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. నరేష్ ను కఠినంగా శిక్షించాలని అటు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి రమ్య తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రేమ పేరిట తమ కుమార్తెను మోసం చేసి తనను శారీరకంగా వాడుకొని చివరికి వదిలేసినటువంటి నరేష్ ను కఠినంగా శిక్షించాలని ప్రస్తుతం రమ్య కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. రమ్య లాడ్జ్ లో సూసైడ్ చేసుకునే సమయానికి ముందే ఒక సూసైడ్ నోట్ ను కూడా రాసింది. ఆ సూసైడ్ నోట్ లో ఖచ్చితంగా నరేష్ ను కఠినంగా శిక్షించాలి, నరేష్ తనను మోసం చేసినట్లు కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. సో కేసు చాలా సీరియస్ గా పోలీసులు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నరేష్ ను అదుపులోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది మనోజ్. రైట్, అంటే రమ్యని అక్కడ వదిలివేసి వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ ఎందుకు వదిలేసి వచ్చాడు నరేష్? ఏదైనా కారణం చెప్తున్నారంటే రమ్య నరేష్ ఇద్దరు కలిసే వెళ్ళిపోయి ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నరేష్ని ఆ కుటుంబీకులు లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కొంత నిలదీసేవారు కదా, అటువంటి జరిగింది ఏదైనా? ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నరేష్ కు రమ్యతో ప్రేమ కంటే మునుపే మరొక యువతితో వివాహం అయినట్టు తెలుస్తుంది. సో ఆ వివాహ బంధం కారణంగా మళ్ళీ నరేష్ స్వగ్రామానికి తిరిగి వచ్చాడా, లేదంటే ఎవరైనా భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి అనే అంశంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వివాహితుడిని ప్రేమించి ప్రస్తుతం రమ్య కూడా తప్పు చేసిందంటూ కూడా గ్రామస్తులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి బలవన్నానికి పాల్పడడం పట్ల ఆ గ్రామంలో మాత్రం తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అనుకున్నాయి. నరేష్ ను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మాత్రం ప్రస్తుతం రమ్య కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో రమ్య అనేటువంటి ఆ అమ్మాయిని ఒకే గ్రామానికి చెందినటువంటి అదే యువకుడు నరేష్ అనేటువంటి యువకుడు ప్రేమించానని చెప్పి తనని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుందామని కలిసి ఉందామని చెప్పి నమ్మించి తనని వైజాగ్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత అమ్మాయిని అక్కడే వదిలేసి తిరిగి ఇంటికి వచ్చేసాడు. సో 15 రోజుల క్రితం నరేష్ ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఎంతకీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికల్లా చాలా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది, మరణించింది. సో ఇటువంటి విషయాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తల్లిదండ్రులను ఒక్కసారి ఆలోచించండి. మీరు డిసిషన్ తీసుకునే ముందు మీరు ఎంచుకున్నటువంటి ఆ యువతి లేదా యువకుడు కరెక్టేనా? మీ జీవితానికి నిజంగా సరితూగుతారా? మిమ్మల్ని జీవితాంతం మీకు తోడుగా ఉండగలుగుతారా? మీరు కని పెంచినటువంటి తల్లిదండ్రులను వదిలేసి ఆ వ్యక్తితో వెళ్తే సంతోషంగా ఉంటారు. ఇవన్నీ గమనించండి. లేదంటే ఇటువంటి ఘటనలు, ఎందుకంటే తెలిసి తెలియక చేసిన కొన్ని చిన్న చిన్న పనులు కానివ్వండి, ఈగో ఇష్యూస్, ఇవన్నీ కూడా ఈరోజు కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నాయి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వరకు దారితీస్తాయి. ఈ వార్త విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. చూస్తున్నాం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డలో దారుణం జరిగింది. ఒకే గ్రామానికి సంబంధించిన ఇద్దరు యువకులు ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఆ యువకుడి ప్రోద్బలంతో యువకుడు పిలిచాడని చెప్పి ఆ అమ్మాయి కూడా యువకుడిపై ఉన్నటువంటి ప్రేమతో ఇద్దరు కలిసి ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇద్దరు కలిసి వైజాగ్కి వెళ్లారు. 15 రోజుల క్రితం నరేష్
ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వైజాగ్లోనే వదిలేసి రమ్యను అక్కడే వదిలేసి తిరిగి మళ్ళీ స్వగ్రామానికి వచ్చేశాడు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా నరేష్ స్పందించకపోవడం పైన మనస్తాపానికి ఆ అమ్మాయి రమ్య బలవన్మరణానికి పాల్పడింది. వైజాగ్లోనే బలవన్మరణానికి పాల్పడి ఇప్పుడు మరణించింది. సో తను ఇద్దరు ప్రేమించుకున్నారు, అనుకున్నట్టుగానే ప్లాన్ వేసుకున్నారు, ఇద్దరు కలిసి జీవిస్తామనుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని నిశ్చయించుకొనే ఇద్దరు కలిసి ఆ ఊరు నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి బ్రతుకుదాము, కొన్ని రోజుల తర్వాత తిరిగి వద్దామనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. కానీ నరేష్ మాత్రం అమ్మాయిని అక్కడే మోసం చేసి వదిలేసి వచ్చినట్టుగా ఆ అమ్మాయి చెప్తోంది. ఒక లేఖ కూడా అమ్మాయి చివరిగా తన బలవన్మరణానికంటే ముందు ఒక లేఖను రాసుకొచ్చింది. ఇక్కడ చూడండి. నన్ను క్షమించండి, నా చావుకి కారణం నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయిన నరేష్. నా తల్లిదండ్రులకి ఈ చావుకి ఎటువంటి సంబంధం లేదు. సో మరోవైపుగా సారీ నాన్న, వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టకు, తమ్ముడు జాగ్రత్త, నా కోసం ఆలోచించకండి అని చెప్పి ఒక లేఖ కూడా రాసుకొచ్చింది. సో ఇద్దరు కలిసి నిశ్చయించుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని జీవిద్దామనుకున్నారు. కానీ నరేష్ చేసినటువంటి మోసానికి తాళలేక తట్టుకోలేక ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఉదయ్, సో ఏం జరిగింది? రమ్య బలవన్మరణం గల కారణం ఏంటి? నరేష్ ఎందుకు తనని నమ్మించి మోసం చేయాల్సి వచ్చింది? తిరిగి తనని అక్కడే వదిలేసి ఎందుకు స్వగ్రామానికి చేరుకున్నాడు? ఈ పేరెంట్స్కి తెలుసా నరేష్ రమ్య ఇద్దరు కలిసి వెళ్ళిపోయారన్న విషయం తెలుసా పేరెంట్స్కి? ఎస్ మనొచ్చు. ప్రేమపేట జరిగినటువంటి ఒక నయవంచన మోసంలో ఒక నిండు ప్రాణం అయితే బలైందని చెప్పుకోవాలి. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. ఎర్రగడ్డ గ్రామానికి చెందిన కోళ్లపూడి రమ్య అదే గ్రామానికి చెందినటువంటి నరేష్ ను ప్రేమించింది. ఇరువురు కూడా పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే నరేష్ కు అంతకు మునిపే ఒక వివాహం అయినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే 15 రోజుల క్రితం నరేష్ రమ్య ఇద్దరు కలిసి కూడా వైజాగ్ లో ఒక లాడ్జ్ కి వెళ్లారు. అక్కడే 15 రోజుల పాటు ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత నరేష్ అకస్మాత్తుగా అక్కడి నుంచి మళ్ళీ స్వగ్రామానికి వచ్చేసింది తెలుస్తుంది. అయితే ఆ తదనంతరం యువతి రమ్య పదే పదే ఫోన్ చేసినప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, రెస్పాండ్ అవ్వకపోవడంతో తీవ్రమైనటువంటి మనస్తాపానికి రమ్య గురైంది. తాను మోసపోయానని పూర్తిగా ఆందోళన చెందినటువంటి మనస్తాపం చెందినటువంటి రమ్య ఇక తనకు చావే శరణ్యమని భావించింది. అదే వైజాగ్ లోని అదే లాడ్జ్ లో చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆ ఘటనా ప్రదేశంలో సూసైడ్ నోట్ ఆధారంగా గమనించినటువంటి ఆ లాడ్జ్ నిర్వాహకులకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. ఎస్, మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. ఉదయ్, సో ఏం జరిగింది? రమ్య బలవన్మరణం గల కారణం ఏంటి? నరేష్ ఎందుకు తనని నమ్మించి మోసం చేయాల్సి వచ్చింది? తిరిగి తనని అక్కడే వదిలేసి ఎందుకు స్వగ్రామానికి చేరుకున్నాడు? ఈ పేరెంట్స్ కి తెలుసా నరేష్ రమ్య ఇద్దరు కలిసి వెళ్ళిపోయారన్న విషయం తెలుసా పేరెంట్స్ కి? ఎస్ మనొచ్చు. ప్రేమపేట జరిగినటువంటి ఒక నయవంచన మోసంలో ఒక నిండు ప్రాణం అయితే బలైందని చెప్పుకోవాలి. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. ఎర్రగడ్డ గ్రామానికి చెందిన కోళ్లపూడి రమ్య